ఆకలి రాజ్యంలో అందరూ జీతగాళ్ళే, అందరూ పోటుగాళ్ళే. కానీ సొసైటీలో ప్రతి ఒక్కడు భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. భిక్షాటన చేసేవాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే, సెంటర్ పాయింట్లలో వాళ్ళ భిక్షాటన వాళ్ళు కొనసాగిస్తుంటే, ఈ భిక్షాటన వ్యక్తులు గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ఉన్నారు, కొన్ని కార్యాలయాల్లో ఉన్నారు, కొన్ని చోట్ల హాస్పిటళ్ళలో ఆఫీసులలో ఉన్నారు. రకరకాలుగా ఈ భిక్షాటన చేసే వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. ఆకలి కేకలతో భిక్షాటన చేసే వ్యక్తులు రోడ్లపైన తిరిగితే ఆకలి కేకలు కాదు, ఆకలి పూర్తిగా మందగించి తిన్న ఆహారము అరెక్క భిక్షాటన చేసే వ్యక్తులు కొంతమంది. ఏ సమస్యకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా 500 నుంచి 5,000, 10,000 రూపాయల వరకు మాకు లంచం ఇస్తే మీ పని సాగిస్తాం అన్న ఆలోచనలో ఉండాలి. ఈ కొత్త భిక్షాటన చేసే వ్యక్తులు, భిక్షగాళ్ళు, మరి వీళ్ళ విధానాలలో ప్రభుత్వం నుండి వేల రూపాయల జీతభత్యాలు తీసుకుంటూ కూడా ఇంకొకరి వ్యక్తుల దగ్గర లంచం తీసుకుంటూ వీళ్ళ జీవనం సాగిస్తారు. ఈ 70,000, 80,000, లక్ష రూపాయల జీతగాళ్ళు ఏమేం పనులు చేస్తారంటే మట్కాలు ఆడుతారు, పేకాట ఆడతారు, ఇంకా రకరకాలుగా బెట్టింగ్లు పెడతారు, క్రికెట్ బెట్టింగ్లు పెడతారు. రకరకాలుగా పెట్టి ఈ నెల జీతాన్ని అక్కడ క్లోజ్ చేస్తారు. మరి ఈ బెట్టింగు చేసే వ్యక్తులు ఎంత అడుక్కునే తింటారంటే అంత హీనంగా ఉండాలి. కానీ ఇళ్లలో మార్పులు రావాలి. మార్పులు రాకపోతే తదుపరి నిర్ణయాలు ప్రజలు తీసుకొని మీరు ఇబ్బందులు గురి కాకుండా ఉండే విధంగా చూసుకోండి. జాగ్రత్త.